శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ లో శోభితా ధూళిపాల నటించిన చీకట్లో మూవీ ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన చీకట్లో మూవీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. 25 ఏళ్ల కిందటి అత్యాచార ఘటనతో స్టోరీని స్టార్ట్ చేసిన డైరెక్టర్ మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ ని చూడబోతున్నామనే హింట్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత నెల్లూరు సంధ్య క్యారెక్టర్ నేపథ్యం అమర్తో తన లవ్ స్టోరీని చెప్తూ డైరెక్టర్ మనల్ని మెల్లగా స్టోరీలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత సంధ్య ఫ్రెండ్ బాబీ మర్డర్ జరుగుతుంది. అక్కడి నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుందని మనం అనుకుంటాం. కానీ ఆ తర్వాత మూవీలో ఉండే ఏ సన్నివేశం కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా కానీ మర్డర్ల వెనుకున్న రీజన్ చాలా రొటీన్ గా ఉంటుంది. నెల్లూరు సంధ్య క్యారెక్టర్ లో శోభిత చాలా బాగా నటించింది. మిగతా వాళ్ళంతా జస్ట్ ఓకే. డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి ఎంచుకున్న స్టోరీ బాగున్నా కానీ దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పి ఉంటే చీకట్లో మూవీ చాలా బాగుండేది. కానీ అలా చేయలేకపోవడంతో రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.